లాగ్ అయినా ఏం కాదు, అట్లున్నాయి వారి లొకేషన్లు. అబ్బబ్బా, ఈ ప్లేస్ చూడండి అసలు ఎట్లుందో. అంటే సీనరీలో మొత్తం సినిమాలలో మా కొడుకు ఇక్కడ దాకా వెళ్ళిందని మా అమ్మ చూసి ఫ్రెండ్స్ ఇండియా హైదరాబాద్ గుజరాత్ వెళ్ళిపోవడం ఎక్కువసేపు. ఘోరంగా ఉన్నాయి వాచెస్, రేట్లు కూడా మరి ఘోరంగా ఉన్నాయి అనమాట. ఐ వాంట్ కుక్లీ, ఓకే. ఘోరంగా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నా. ఈ వీడియోలో ముచ్చట ఏంటిదంటే, పొద్దున్నే లేచి అట్లా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యి ఎక్కడెక్కడ తిరుగుతాం అనేది ఈ వీడియో. లెట్స్ గో. ఇప్పుడైతే మనం హాస్పిటల్కి వచ్చినాం. ప్రస్తుతానికి హాస్పిటల్ అయిపోయినాక ఇక మెల్లగా తిరుగుతాం బయట. ఇంకా హాస్పిటల్ చూసుకోవచ్చు, ముందుంది చూడండి, ఈ లండన్ క్లినిక్. ఇది కూడా హాస్పిటల్ అయినాక మెల్లిగా తిరుక్కుంటూ వెళ్ళి తర్వాత బాయ్. हेलो। हाँ, हम इंडिया हैदराबाद। आप किधर का? गुजरात से हूँ। हाँ, गुजरात। क्या नाम है? यूट्यूब चला रहे हो? यूट्यूब है। चलाओ चलाओ, हम भी चलाते थे। चलाते हैं। क्या नाम है? आई एम उत्सव पटेल। हाँ, आई उत्सव पटेल ब्लॉग। आई उत्सव पटेल। नो, ओनली उत्सव पटेल ब्लॉग। इंस्टाग्राम में आई एम उत्सव पटेल। हाँ, हमारा बीटीएम कतर व्लॉग्स। क्या? बीटीएम कतर व्लॉग्स चलो, मिलेगा। करो, अच्छा है। करता है, अभी इधर आया कितने कतर का से। लिया है? ये इधर ही लिया 2 दिन का पहले। कितने का? 620 पाउंड हुआ। 620। हाँ। अच्छा है। आप किस में करते हैं? इसमें मोबाइल में? हाँ, मैं मोबाइल में करता हूँ, मेरा एप्पल का है ना, उसमें। हाँ। हम भी पहले मोबाइल में किया, अभी ये लिया, इधर आको लिया अभी। नहीं, अच्छा है, करो। मैंने भी किया, पैसे मिलेंगे। मिलता है हाँ, मिलता है। कितना? ऐसे नहीं, इंस्टाग्राम में नहीं, यूट्यूब में से नहीं भाई। क्या क्या नाम लिखो? मैंने बहुत नहीं बनाया था, हाँ, क्योंकि जॉब और शौक था ना, इसलिए अब मैं फिर से शुरू कर रहा हूँ। अब यही है। हाँ, ये वाला ही है मेरा। इंशाल्लाह देखेगा बाद में वीडियो। क्या भाई? इधर का बनाते हैं? हैं? इधर का है। हैं? इधर का तुम है ना, वहाँ पे पिकाडेली सब जगह जाओ, वो दिखाना सब जगह। लंदन में ट्राई ऐसा होता करता है। है। बाद में वो मेट बस होती है ना, हाँ, वो बस का दिखाना। ये देखो, कि पहले मैंने तो वीडियो में ही देखा था, अब मैं इधर भी देख रहा हूँ, तो आप भी देखो, आप भी आओ लंदन। हाँ, करना है। अभी अभी शुरू किया इधर। బ్రదర్ చూసి పిలిచిండు అనమాట, యూట్యూబ్ లాగ్ చేస్తాను అది అని. అవునని చెప్పిన. ఇక మనోడికి కూడా ఉందంట, హిందీలో మాట్లాడిండు కాసేపు అట్లా, గుజరాత్ నుంచి అంట. ఇక మనమైతే ఒక ట్యాక్సీ ఎక్కినాం. దాంట్లో ఫ్యూచర్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. ఎంత వేరే లెవెల్ అంటే అంత వేరే లెవెల్. అక్కడ డిస్ప్లేలో అక్కడెక్కడో దూరంగా నడిచేటోళ్ళు కూడా కనబడతారు సైడ్కి, 2 వైపులా. అసలు ఘోరంగా ఉన్నాయి ఫ్యూచర్స్ మాత్రం ఆ కార్లో. చూసి షాక్ అయిపోయినా, అడిగినా అసలు ఎట్లా అది సాధ్యం అని. ఇక టెక్నాలజీ, ఇప్పుడు మొత్తం టెక్నాలజీ ఘోరంగా అప్డేట్ అవుతుంది. ఇక అట్లా అప్డేట్ అయింది అది ఇది అని మనకి చెప్పిండు అనమాట. ఇదైతే పెద్ద హోటల్. ఇక మొన్న వెళ్ళిన దీనిలో అసలు వేరే ఉంది లోన మాత్రం. డైరెక్ట్ ఊపిరి సినిమాలు ఎట్లుంటుంది అట్లుంది. గిటారు మొత్తం వేరే ఉంది. కార్లో లొకేషన్ కూడా అసలు వేరే లెవెల్లో కనబడుతుంది. పైన మొత్తం టాప్ మొత్తం ఓపెన్ టాపు, మొత్తం గ్లాసే పైన మొత్తం. అసలు వేరే ఉంది బాడీ. ఏడన్నా చేసుకొని రోలాక్స్ వాచ్ చూస్తారు ఎట్లున్నాయో. మొత్తం ఇక్కడ డిస్ప్లేలు పెట్టి మొత్తం అందరిని అట్రాక్ట్ చేయడానికి మన ఆట ఇది. ఘోరంగా ఉన్నాయి వాచెస్, రేట్లు కూడా మరి ఘోరంగా ఉన్నాయి అనమాట. డైరెక్ట్ 10,000 పౌండ్స్, 10,600 పౌండ్స్, 10,000, 15,000.
తిరిగి అయిపోయింది పని. ఇప్పుడు మెల్లగా మనం రూమ్కి వెళ్తాను. ఇట్లా సైకిల్ తీసుకొని వెళ్ళామన్నాడు, మెల్లగా సైకిల్ తీసినాం. ఇక తొక్కడమే తెలుసుగా, సైకిల్ తీస్తే ఎట్లుంటుందో మందే వారం. వేరే ఉన్నాయి లొకేషన్ కానీ చూపించే అంత వారం లేదు ఇప్పుడు మన కాడ. కానీ దీన్ని ఒక బ్లాగ్ చేసుకోవచ్చు. పార్కుని రావాలి ఒకరోజు ప్రశాంతంగా టైం చూసుకొని. ఇక ఎక్కడ టైం అంతే ఇలా అయిపోతుంది. సపరేట్గా నేను వచ్చి తీసుకునే అంత లేదు, ఎందుకంటే ఓనర్తో బయటికి వస్తున్న పొద్దున్న, ఇక అయిపోయినాక సాయంత్రం వంట పని ఉంటుంది. ఇంకా అట్లా టైం అంతా అక్కడ అయిపోతుంది మనకి. అందుకే ఇక వీళ్ళతో వచ్చినప్పుడే ఏదో 4 ముక్కల వీడియోలు తీసుకుందామని ప్లాన్ వేసి తీస్తాను. అసలు ఇక ఇది వ్యూ పాయింట్ అన్నమాట. ఇక్కడ చెరువుకి పార్కులో మొత్తానికి వ్యూ పాయింట్ వేరే ఉంది. బ్రిడ్జ్ ఉంది చిన్నపాటిది, అట్లా చెరువు ఇది. చూసిళ్ళు మొన్న లైవ్లో. నీకు ఇప్పుడు వీడియో తీసే ఛాన్స్ దొరికింది కాబట్టి తీద్దామని అట్లా తీస్తాను చిన్నపాటి వీడియో. వెళ్ళిపోవడం ఎక్కువసేపు ఉండద్దు, ఎందుకంటే మనకి పని ఉంది కాబట్టి వెళ్ళమని పంపించిండు. ఇక మెల్లిగా వెళ్ళే దారిలో చిన్న చిన్న క్లిప్పులు తీసుకుంటే మనకు కూడా సాటిస్ఫాక్షన్ అవుతాం. ఒక వీడియో మంచిగా పర్ఫెక్ట్గా అయినట్టు ఉంటుంది. అట్లానే నీళ్ళన్నీ ఇటుతున్నాయి. అసలు వేరే ఉంది లొకేషన్. అంటే చలి పెడతానో తెలుసా, స్వెటర్ వేసుకుంటూ 2 కలర్లు అవే వేసుకుంటా ఉంటే మొన్న మహేష్ డబ్బెల్ ఫోన్ చేసి అవే ఇంతే నువ్వు అది ఇది అని అన్నాడు. ఇక సర్లే అని స్వెటర్ తీసేసి తిరుగుతాన్న, చలి చంపుతుంది. ఈ ప్లేస్ చూడండి అసలు ఎట్లుందో, వేరే ఉంది ప్లేస్ మొత్తం. ఆహాహాహా. ఇవన్నీ మనం ఇట్లాంటి సీనరీలో మొత్తం సినిమాలలో ఆడే చూసినాం. రియల్ లైఫ్లో ఫేస్ చేస్తూ ఉంటే అసలు ఆ ఎంజాయ్ అసలు వేరే ఉంది. చూడండి ఎంత కలర్ఫుల్ ఉన్నాయి చెట్లు, వేరే ఉంది అసలు. ఈ లొకేషన్ మాత్రం వల్ల ఇంత మంచిగా ఉందంటే నేను ఇన్ని రోజులు వచ్చినా కానీ చూడలే. అసలు ఈ లొకేషన్ని చూస్తే అసలు ఇక్కడ నుంచి కదలబుద్ధి కావట్లేదు. మెల్లిగా సైకిల్ పార్కింగ్ చేసిన, అంత వేరే లెవెల్లో ఉంది. అసలు చిల్డ్ అవ్వబుద్ధి అవుతుంది ఇక్కడే, అంత వేరే లెవెల్లో ఉంది. చూడండి ఎంత మంచిగా ఉందో లొకేషన్ మాత్రం. ఎన్ని రోజులు తిరిగినలే కానీ ఇంత మంచిగా కనబడలే. ఇవాళ మాత్రం వేరే లెవెల్లో కనబడుతుంది ఇక్కడ. అసలు వేరే అంటే వేరే ఉంది. చెట్లు ఎన్ని కలర్లు ఉన్నాయి చూడండి, కలర్ ఆకులు, కింద పడ్డ ఆకులు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. మన సైకిల్ అది వేరే ఉంది. మనల్ని ఫోటోలు వీడియోలు తీయడానికి ఎవరు లేరు, మనకి మనమే తీసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఫోటోలు తీసేటోళ్ళు ఉంటేనా ఇంకా అసలు వేరే లెవెల్లో మంచి మంచి ఫోటోలు తీసుకునేటోళ్ళు వేరే ఉండేది. కానీ ఫోటోలు తీసుకునే అంత ఛాన్స్ లేదు. దీంట్లో ఏమో ఎట్లా తీయాలో తెలియదు. ఇప్పుడు ఫోటో ఇట్లా పెట్టుకొని తీసుకోవాలా, దానికంటే బెటర్ వీడియో తీసుకోవడం బెటర్. కానీ వీడియో స్టార్ట్ చేసిన అసలు ఎల్లో కలర్ చెట్టు చూడండి నాకు ఎంత కలర్ఫుల్గా ఉందో. మంచిగా చైర్ ఉంది, ఆడ కూర్చొని ఫోటోలు దిగుతూ ఉంటుంది భయ్యా, వేరే లెవెల్ ఉంటుంది ఫోటో. కానీ మనల్ని ఫోటో తీసే అంత ఎవరు లేరు ఇక్కడ చుట్టుపక్కల. అడుగుదామన్నా భయం, ఏమని అడగాల అని. ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారో చూడండి ఆ చెట్లలో జనాలు కూడా. ఇక మనకి ఇది ఒక బ్యాగ్ ఉంటుంది మనతో పాటు ఎప్పుడు. సైకిల్ ఏమైందంటే హైలైట్, ఊబర్ కార్డులో పైసలు అయిపోయినాయి. పైసలు కాదు, బ్యాంకులో ఏదో ఇష్యూ ఉందని ఆగిపోయింది. ఇప్పుడు మెల్లిగా నడుచుకుంటూ వెళ్తాను. ఏం చేస్తాను, అప్పుడప్పుడు తప్పదు మనకి. నడుచుకుంటూ వెళ్తే మనకు కూడా మంచిదేలే, మంచి లొకేషన్ చూసుకుంటే ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కుక్కలు భలే ఉన్నాయి. సరే భయం కుక్కలు అంటే, ఆమెడు దూరం వచ్చేసినాం వాటిని చూసి. ఇది ముచ్చట. పార్కులో వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళడమే ఇప్పుడు మన పని. దగ్గరే 1 కిలోమీటర్ ఉంది లొకేషన్ మంది రూమ్. వెళ్ళి వెళ్ళిపోవచ్చు.
మనకు కూడా హ్యాపీలే, మంచిగా సైకిల్ మీద వెళ్తే అంత మంచిగా వీడియో తీయలేకపోతాను. ఇట్లా అనుకో, హ్యాపీ, మనము ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, వీడియో కూడా తీసుకున్నట్టు ఉంటుంది. చెట్లు మాత్రం అసలు వేరే ఉన్నాయి ఇక్కడ, ప్రతి ఒక్కటి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఈ ప్రదేశంలోకి వస్తే అడవిలోకి వచ్చినట్టుంది. ఇక మొత్తం అడవిని ఇట్లా చేసిళ్ళు, కానీ వేరే ఉంది చూడ్డానికి, ఎంజాయ్. ఏమంటారు చూసి కామెంట్ చేయండి ఎట్లుందో. ఘోరంగా ఉంది పార్క్ మాత్రం, మంచిగా సెట్ చేసిళ్ళు. ఎంత మంచిగా వస్తున్నాం భయ్యా, ఇంత బయటకు ఉన్నాం మనం, కెమెరా మహిమ తెలియదు. చెట్టు చూడండి ఎంత మంచిగా ఉందో, కింద ఉంది స్ట్రైట్గా, అసలు డిజైన్ కట్ చేసినట్టు ఉంది అది. అన్నీ చెట్లన్నీ చూడండి ఎట్లున్నాయి, వేరే ఉన్నాయి. చుట్టుపక్కల ఎవరు లేరు, భయం ఎత్తుంది. అడవిలోకి వెళ్ళినట్టే ఉంది మరి నిజంగా, ఫీలింగ్ మాత్రం పార్కులోకి వచ్చినట్లేదు, ఏదో అడవిలో తిరుగుతున్నట్టే ఉంది. కానీ రోడ్లు ఉన్నాయి కాబట్టి హ్యాపీ. రోడ్లు లేకుండా తిరగాలంటే పాములు వస్తే అని భయం ఎత్తా ఉంటుంది. భలే ఉంది భయ్య పార్క్ మాత్రం, ఎంజాయ్మెంట్ అసలు వేరే ఉంది. వీళ్ళకి ఇదే హ్యాపీనెస్, వచ్చి ఇక్కడే వాకింగ్ చేసుకుంటా కూర్చోడానికి ఉంది. అలసిపోతే ఒక్కడ కూర్చుండ్రు, ఇక అట్లా అనమాట. చాలే వీడియో మరీ లాగ్ అయిపోద్ది ఏమో ఎక్కువ తీస్తే, కానీ మరి లొకేషన్ చూస్తా అంటే వదలబుద్ది కావట్లేదు. లాగ్ అయినా ఏం కాదు, అట్లున్నాయి మరి లొకేషన్లు, వదలబుద్ది కావట్లేదు. చూడండి అసలు ఎట్లున్నాయి చెట్లు, ఆ స్కై వేరే ఉంది మొత్తం మూమెంట్ ఇక్కడ. ఇంత మంచి లొకేషన్లు చూస్తే వీడియో తీయకుండా ఉండబుద్ది అవుద్దా బ్రో? వీడియో పక్కా తీయాలనిపిస్తుంది కదా, తీసుకుంటా. ఎందుకంటే తర్వాత నాకు నేను ఫీల్ అవ్వడానికి, అరే ఈ ప్లేస్లోకి వెళ్ళి ఇంత ఎంజాయ్ చేసినా అని నేను చూసుకోవడానికి నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి ఏం కాదు లాగైనా వీడియో తీయాలి. ఎందుకంటే మన హ్యాపీనెస్ తర్వాత ఇవే ఇక మనకి హ్యాపీనెస్ని ఇచ్చేది. ఇప్పుడు 4 రోజులు అయితే మళ్ళీ మన దారి మనం పడతాం. ఇక్కడికి వచ్చి ఇట్లా ఎంజాయ్ చేసినామని తెలవాలంటే వీడియో తీసుకుంటే తర్వాత మనం చూసుకున్నా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫ్యామిలీ వాళ్ళు కూడా చూసి కూడా మంచిగా ఫీల్ అవుతారు. మా కొడుకు ఇక్కడ దాకా వెళ్ళిందని మా అమ్మ చూసి, ఫ్రెండ్స్ కొంతమంది ఏడిసేటోళ్ళే ఉంటారు అనుకో, కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు, కొంతమంది ఏడుస్తారు. ఇక అది తెలిసిందే అందరికీ. ఇక మనకి బ్యాగ్ ఒకటి వెనక తగిలించుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఈ బ్యాగ్ కోసమే మనల్ని పట్టుకొని తిప్పుతాండ్రు. ఇక ఇప్పుడు బ్యాగ్తో పని అయిపోయింది, మెల్లగా నువ్వు వెళ్ళిపో ఇంటికి, నేను వస్తా అన్నాడు. ఇక మెల్లగా మనం ఈ పార్కులో పడొస్తున్నాం. ఈ పార్కులో పడొస్తే షార్ట్ కట్ అనమాట. ఇక అన్నిటికీ షార్ట్ కట్ ఇది మొత్తం, ఇక రౌండ్గా ఉంటుంది ఇది పార్కు. ఇక అట్లా అన్నిటికీ షార్ట్ కట్ అయింది. మంచిగా వాకింగ్, జాగింగ్ చేసుకోవడానికి, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి గట్టిగా ఉంటారు జనాలు. అటు మొత్తం ఒక జనాలే ఉన్నారులే, కానీ మనం ఈ అడవిలో పడి మనకి మాటలు రావు ఎవరన్నా ఉంటే, ఎవరు లేకపోతే ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఫోన్ మాట్లాడినట్టు. ఇక అట్లా మనం సింగిల్ వేలో వస్తున్నాం అనమాట. ఇంకా చెట్లను చూసి సాటిస్ఫాక్షన్ అయిపోవచ్చు. లొకేషన్ అట్లున్నాయి చెట్లు. కానీ టబ్బుగాడో మహేష్ గాడో ఉంటే నాతో పాటు ఇక్కడ అసలు వేరే యూట్యూబ్ని అసలు ఆడుకునేటోళ్ళం. అంత ఘోరంగా ఉన్నాయి లొకేషన్లు. మన వల్ల ఏమో కాదు అంత హైప్ చేయడం. మనకి మాటలే రావట్లే కెమెరా ఆన్ చేస్తే, తెలుసా? ఇవాళ ఏదో మాట్లాడుతున్నా కొద్దో గొప్ప. రోజైతే కెమెరా ఆన్ చేస్తే ఏం మాట్లాడాలా అని ఆపేస్తాను కెమెరా. మళ్ళీ మొత్తం జనాలు వస్తారు చుట్టుపక్కల. ఇక జనాలు వస్తే మనకు అసలు మాటే రాదు, తెలుసుగా. స్టేజ్ ఫియర్ ఎక్కువ మనకి. ఇప్పుడు కొంచెం పోతుందిలే, మాటలు వస్తున్నాయిలే, కానీ స్టోరీ క్రియేట్ చేయాలంటే అది ఇక తబ్బుగాడు మహేష్ గాడు వల్ల అవుతుంది, మనతో కావట్లే స్టోరీ క్రియేట్ చేయడం. చెయ్యాల ఇన్షాల్లా, ముందు మంచి ఇంట్రెస్టింగ్గా చేయాల, మాటలు కూడా నేర్చుకోవాలా. ఇక మనం ట్రై బెస్ట్ ముందు. ఎంతమంది మొత్తుకుంటాను బాతులు.
ఇవాళ మనకు ఆర్డర్ కూడా వచ్చేసింది అనమాట. కుకింగ్ ఏంటిదో మటన్ గ్రిల్ చేయమన్నారు. ఇక షాపింగ్కి వెళ్తాన్నా సామాన్లకి. కుకింగ్కి ఏమేమి సామాన్లు కావాలో ఇప్పుడు తీసుకొని రావడానికి వెళ్తాన్నా. ఇక అట్లనే మధ్యలో ల్యాండ్రీ ఉంది. ల్యాండ్రీ సంబంధించిన డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఇక అట్లా ల్యాండ్రీకి కూడా ఇచ్చేసి మటన్ తీసుకొని ఇంకేమేమి సామాన్లు కావాలో తీసుకొని వచ్చి స్టార్ట్ అనమాట ఇక యుద్ధం. అస్సలాము అలైకుం. ఫైన్ ఫైన్. ఓకే, ఐ వాంట్ కుక్లీ. ఓకే, Cooking? ఎస్. Why? షెల్ టేక్ When cooking? takes a Tomorrow or after tomorrow. No, after tomorrow. No, tomorrow. Okay, tomorrow. Today అయితే ఆర్డర్ ఇచ్చినాం. కట్ చేస్తారు. ప్యాకింగ్ అయిపోయింది. మేము వెళ్ళే ఫురంలో పెట్టి తర్వాత వేరే ఉంటుంది ఇక. ఘోరంగా మెత్త ఉంది. ఇక మొత్తానికైతే ఇవాళ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే వీడియో కూడా మరీ ఓవర్ అయిపోయింది. చాలు ఇవాళకి. వంట ఇవ్వాలి ఇంకా, అయినాక తిని పడుకోవడమే కాబట్టి ఇక ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ కామెంట్ తప్పకుండా చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి సజెషన్ చేస్తుంది. అట్లానే అంతే, మీరు లైక్ చేస్తే ఇంకొంచెం మనకి గ్రో ఉంటుంది అన్నట్టు అంతే. ఓకేనా? మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ అయి ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా రేపు. బాయ్ బాయ్, టేక్ కేర్.